సో హలో గైస్, నమస్తే, నమస్కారం, వనక్కం. వెల్కమ్ బ్యాక్ టు దినేష్ టాక్స్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది, ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం మాట్లాడబోయే సినిమా యాక్చువల్గా ఇది సినిమా రివ్యూ కాదనుకోండి. నేను నమ్మే నా ధైర్యం, ఆయన స్పిరిట్తోనే సాగిపోయే నా జీవితం, పడిన ప్రతిసారి లేచి నిలబడే నా స్వభావం, ఇదంతా ఆయనతోనే సాధ్యం. మా ఇన్స్పిరేషన్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు. సో ఇంకా ఆయన సినిమా వస్తే మనం చూడకుండా ఉంటామా? మార్నింగే ఫ్యాన్ షోకి వెళ్ళిపోయాం బుద్ధిగా. మంచిగా సినిమా ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడితే సినిమా బాగుంది, చాలా బాగుంది. ఇట్స్ నైట్స్ వావ్. అంటే హరీష్ శంకర్ స్టోరీ ఏం లేకపోయినా స్ట్రాంగ్గా సినిమా అంతా ఎంటర్టైనింగ్గా పెట్టేసినాడు. జనాలందరినీ, థియేటర్లో ఉన్న వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ వైబ్స్ మనకి టచ్ అవుతాయి. ఆయన వైబ్స్ కొన్ని సీన్స్ అయితే కొన్ని ఓల్డ్ సాంగ్స్ యాడ్ చేశారు. భలే ఎంజాయ్ చేస్తారు, సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అంటే ఈ సినిమాలో ఆట పాట మాట చిందు విందు అన్నీ ఉంటుంది సినిమాలో. డ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇరగదీసినారు. డ్యాన్స్ మాస్టర్ దినేష్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ ప్లాట్ వరకు అంతా బాగుంది. క్లైమాక్స్ కొద్దిగా స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యింటే ఇంకా బాగుండేది అనిపించింది. బికాస్ క్లైమాక్స్లో అంత కాంప్లెక్సిటీ ఏం లేదు, సింపుల్గా అయిపోయింది క్లైమాక్స్ మాత్రము. మిగతా టోటల్ మూవీ లైక్ ఫ్లాష్ బ్యాక్ చూపించడం కానీ కొన్ని చోట్ల అంతా నీట్గా ఉందన్నమాట. మళ్ళీ హీరోయిన్స్ రాశిఖన్నా, శ్రీలీల వాళ్ళు బాగా చూపించారు. రాశిఖన్నా గారిని అయితే అంత ఎక్కువ చూపించలేదు. అంటే ఐ మీన్ ఆవిడ రోల్ అంత వర్త్ అనిపించలేదు. కాస్టింగ్లో పార్థిబన్ గారు, తమిళ యాక్టర్ రవికుమార్, సో వాళ్ళంతా వాళ్ళ రోల్కి తగ్గట్టు లెంతీగా రావు రమేష్ గారు సెట్ అయిందంతా. డైలాగ్స్ కానీ కామెడీ కానీ ఫ్లోలో పోతూ ఉంటుంది మంచిగా సినిమా. ఎక్కడ మనకి బోర్ కొట్టడం అదంతా ఏమనిపించదు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే తమనన్న అసలు సావ కొట్టినాడు. ఇంకా సాంగ్స్ డిఎస్పి గారు బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి. లైక్ అక్కడక్కడ పొలిటికల్గా టార్గెట్స్ కూడా కనిపిస్తాయి. ఐ మీన్ పొలిటికల్గా ఆయన ఆలోచన ఎట్లుంటుంది అని చెప్పి అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ తగులుతాయి అనమాట మనకి. సో అంతా బాగుంది ఈ సినిమా అయితే. క్లైమాక్స్ ఒక్కటి కొద్దిగా వెయిట్ పెట్టింటే బాగుంది అనిపించేది, అంతే తప్ప. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దినేష్ టాక్స్. టాక్స్ కాకుండా అన్నీ వస్తుంటాయి, టాక్స్, డ్యాన్స్, ఆట పాట, చిందు విందు అన్నీ వస్తాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్, ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి, దినేష్ టాక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ 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 బాయ్.